తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సో మీరు అన్నట్లుగా మీరు చాలా క్లీన్ పొలిటీషియన్ కదా, చాలా క్లీన్ పొలిటీషియన్. అల్టిమేట్ ఏంది, చాలా క్లీన్ పొలిటీషియన్, ప్రజల తీర్పే కదా. చాలా క్లీన్ పొలిటీషియన్. ఓకే, 100%. సో మరి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జీవితంలో మర్చిపోలేం ఎవరైనా కానీ. ఎస్, అలాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఉప ముఖ్యమంత్రి రాజయ్య. ఎందుకు అతి తక్కువ టైంలోనే రాజయ్య ప్రవర్తన నచ్చలేదు, రాజయ్య పనితీరు నచ్చలేదు, రాజయ్య అవినీతి పరుడు, రాజయ్య అందరికీ అందకుండా దోచేస్తున్నాడు, భూ కబ్జాలు, కాంట్రాక్టుల దందాలు, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ రాజయ్య అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి నుంచి మిమ్మల్ని తొలగించడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటో ఏమని చెప్తారు? మీకు కేసీఆర్ గారి మధ్య లోపల గదిలో ఏం జరిగిందో ఇంతవరకు మీరు ఓపెన్ అవ్వలేదు. నేను ఓపెన్ కావాలి, పోనీ కేసీఆర్ చెప్పండి. కేసీఆర్ తెలియాలి, మీరు క్లీన్ పొలిటీషియన్ కదా, వెరీ క్లీన్ పొలిటీషియన్. ఇదే క్వశ్చన్ కాంగ్రెస్ అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ అధికారం, కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ ఇదే ప్రశ్న అడిగిండు. మొన్న రేవంత్ రెడ్డి కూడా నిండు సభలో డాక్టర్ రాజయ్య దోతి కట్టుకుంటే ఓర్వలేదా, ఎందుకు రాజయ్య పదవి తీసేశారు అని అడిగారు. షర్మిలా గారు రాజయ్య పదవి ఎందుకు తీసేశారు అని అడిగారు. కమ్యూనిస్టులు రాజయ్య పదవి ఎందుకు తీసేశారు అన్నారు. కారణం ఒక్కటే, మీరు చెప్పలేదు ఇంతవరకు. నేను చెప్పాను, 4 గదుల మధ్య తలుపేసుకున్న తర్వాత కేసీఆర్ కి రాజయ్య మధ్యకి జరిగిన విషయం చెప్పండి. కనీసం మన తెలంగాణలో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అన్ని ఛానళ్ళు చెప్పిన. సో ఇప్పుడు సుమన్ ఛానల్ కూడా చెప్తున్నాను. సో క్షేత్రస్థాయిలో జరిగిన సూక్ష్మాంశాలను దృష్టిలో పెట్టుకొని నేను పార్టీ ఇతగా నిర్ణయం తీసుకున్నాను అని కేసీఆర్ గారు చెప్పిండు ఆ రోజు. సో అసలు జరిగింది ఏంటంటే, అప్పటికి సిలువలు పలువలు చేసి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోయినప్పుడు సిలువలు పలువలు చేసి నా మైండ్ అంతా ఖరాబ్ చేసిండు రాజయ్య. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తా అని చెప్పి మళ్ళీ పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మెడికల్ డిపార్ట్మెంట్లో వేస్తే రిజల్ట్లో ఇప్పటివరకు బడ్జెటే లేదు, రిక్రూట్మెంట్ లేదు, వాహనాల కొనుగోలు లేదు, ఏమి లేదు. ఇక్కడ అవినీతి జరగడానికి ఆస్కారం ఎక్కడుంది? ఏం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉండదా? ఏమాత్రం, అదే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. అయితే ఇక్కడ జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇంకా క్లియర్ చెప్తున్నాను. సిలువలు పలువలు చేసి ఏమని చెప్పారు, నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు ఇంట్లోకి వెళ్తలేవు, రాజయ్య ఆయనే ముఖ్యమంత్రి లెక్క, దళితుడు ముఖ్యమంత్రి నువ్వు అన్నావు, రాజయ్య ముఖ్యమంత్రి లెక్క మొత్తం తెలంగాణ మొత్తం దున్నేస్తాడు, హాస్పిటల్ నిద్ర చేస్తూ ఉన్నాడు, తర్వాత హెలికాప్టర్ను తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. సో తెల్లారు లేస్తే ప్రజల్లో కనిపిస్తే నేను ఎప్పుడో మర్చిపోయిండు అని సిలువలు పలువలు చేసి చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉప ముఖ్యమంత్రి పదవి ఆశపడ్డాలో నాకంటే సీనియర్గా ఉన్నారు. అందులో నెంబర్ 1 మొన్న కడియం శ్రేయరి వెళ్ళిపోయినాక తెలిసిన నెంబర్ 1 కడియం శ్రేయరి సిలువలు పలువలు చేసి చెప్పారు. ఆ సీనియర్గా ఉన్న ఈటల రాజేందర్, కొప్పులీశ్వర్ గారు, తర్వాత నాయన నరసింహారెడ్డి గారు, వీళ్ళందరూ నాకంటే సీనియర్లు. ఆయన ఉంటే వీళ్ళు పోయి అక్కడ ఏం మాట్లాడుకుంటారు పాతలు, సార్ మొత్తం రాజయ్య దున్నెత్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు. ధర్మరాజు అంతటి వాడే చెప్పుడు మాటలతో అయినట్టు ఏకు మేక్ అయిపోతాడు రాజయ్య. అవుతుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమని వస్తుంది, మీరు ఉప ముఖ్యమంత్రి అంటే మీరు దళితుడు ముఖ్యమంత్రి అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి లాగా తిరుగుతుండడం మీకు ఎప్పుడు ఏదో మేక్ అయ్యేంత వాయిస్ మీ దగ్గర లేదు కదా. నా దగ్గర వాయిస్ లేదు, సబ్జెక్ట్ ఉండొచ్చు కానీ వాయిస్. తెల్లారి లేస్తే మొదటి పేజ్ అంతా నేనే ఉండేది. హాస్పిటల్ నిద్ర అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చినాం. నిద్ర అవస్థలో ఉన్న వైద్య విధానాన్ని గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ అనేదే డౌన్ టార్డెన్ పీపుల్కి, ఉన్నవాడి కోసం కాదు. 1 గోళీ 2 గోళీలు ఇచ్చుడు కాదు, వారం రోజులకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, హాస్పిటల్ మౌలిక సదుపాయాలు పెంచాలని చెప్పేసి ఉస్మానియా హాస్పిటల్లో ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా పోయి ట్రీట్మెంట్ తీసుకోలేదు. నేను ఉస్మానియా హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు, రాత్రి అక్కడే పడుకున్నాను. అక్కడ మొదలుకొని అనేక ఏజెన్సీ, ఎక్కడెక్కడ భద్రాచలం ఏజెన్సీ హాస్పిటల్, ఏటూరు ఏజెన్సీ హాస్పిటల్, ఉట్నూరు ఏజెన్సీ హాస్పిటల్, చెంచుపల్లెలు ఏజెన్సీ ప్రాంతాలకు ఎమ్మెల్యేలు కూడా పోరు. నేను ఉప ముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పోయి అక్కడే రాత్రి ఉండి హాస్పిటల్ను మొత్తము రివ్యూ చేసి అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి వచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. సో అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీ కావాలని మొత్తం నేను వరంగల్ స్టూడెంట్ని కాబట్టి కాకతీయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్, నా మీద బాగా ప్రెషర్ ఉండేది. సో కాళోజీ జయంతి సందర్భంగా అక్కడికి పోయినప్పుడు రాజయ్య ఇక్కడికి వచ్చినప్పుడల్లా హెల్త్ యూనివర్సిటీ ఇస్తారా, అందుకనే మంత్రులు మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కేసీఆర్ గారు అంటారు. తెల్లారి వరకు మొత్తం తెలంగాణ మొత్తంలో 200-300 దిష్టి బొమ్మలు తగలబడ్డాయి.
మళ్ళీ వెంటనే నేను అప్పుడు సంగారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ ఎన్నికల్లో, ఎందుకంటే కేసీఆర్ ఎంపీగా గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచాడు. ఎమ్మెల్యే ఉంచుకొని కొత్త ప్రభాకర్ ఎంపీగా పోటీ చేసాడు, ప్రభాకర్ రెడ్డి గారు. సో అక్కడ ఇన్ఛార్జ్ ఉంటే పొద్దున్నే మళ్ళీ కేటీఆర్ గారు సుమన్ నా దగ్గర పంపించి, సారు నిన్న మాట్లాడిన దానికి చాలా బాధపడుతూ ఉన్నాడు, వెంటనే వచ్చి ఏదో ఒకటి చేయాలి, తెలంగాణ భవన్ నుంచి వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వను అంటే ఆగమేఘాల మీద వచ్చి తెలంగాణ భవన్ నుంచి వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో క్యాబినెట్ అంటే తండ్రి భయపెట్టడానికి ఉంది అక్కడ, భయపడ్డారు కాబట్టి అంటే చెప్తున్నా. ఒకటి మాత్రం చెప్పగలను, ఇప్పుడు చిన్నపిల్లలకి అన్నం తినకపోతే చందమామ రావే జాబిల్లి రావే అని అలా చూపించి అన్నం తినిపించినట్టు ఇప్పుడు మీరు అలానే చెప్తున్నారు. ఏకుకు మేకై అని ఎవరో నాయకులు చెప్పారని చెప్తున్నారు. అప్పటి వరకు పోరాడి తెలంగాణ తెచ్చుకున్న ఘనత కేసీఆర్ది. అలాంటి కేసీఆర్కి ఏకుకు మేక అవుతారని ఎవరో చెప్తే కేసీఆర్ ఇనే అంత చిన్నపిల్లడా? కానీ ఎంత ధర్మరాజు చిన్నపిల్లగాడా చెప్పిన మాటలు వినడానికి? ధర్మరాజు కళ్ళ ముందు కనిపించే చరిత్రే అది. కారణం ఏంటంటే అన్నము ఉడికిందా లేదని ఒక మెతుకును పిసికి చూస్తారు. అంటే ఈ ప్రభుత్వము పారదర్శకంగా నడుస్తుందా లేదని చూడడానికి అన్నంలో ఒక మెతుకును పిసికి చూస్తారు. సో కేసీఆర్ పిసికిన మెతుకు నేనైనా, పిసికినప్పుడు మెతుకు ఉడికింది కానీ బలైపోయింది నేను. అన్నం అంతా మాడిపోయింది కింద, అన్నం మాడిపోరు అట్లా కాదు, అన్నం ఉడికిందని తేలిపోయింది. అంటే గవర్నమెంట్ కానీ ఇదైతే చితికిపోయింది కదా, నా ఉప ముఖ్యమంత్రి తీసేసి కదా. మళ్ళీ 3 సార్లు 4 సార్లు క్రీస్తు శేషులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఒక జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని 3-4 సార్లు కేసీఆర్ గారు మిమ్మల్ని రమ్మంటాడు అంటే 3-4 సార్లు నేను వెళ్ళే. ఎప్పుడైతే రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ రిపోర్ట్ బయటకు వచ్చిందో, జడ్సన్ బయటపెట్టి చూయించి చెప్పిండో, బీజేపీ శ్రీనివాస్ ఎమ్మెల్యే ఉండే, ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీనివాసరావు వారు బయటపెట్టిందో, అటు తర్వాత పోదామని చెప్పేసి నేను పెద్ద సుదర్శన్ రెడ్డి కేసీఆర్ దగ్గరకు పోయినాం. ఏం చెప్పారు? తీసుకుపోయి పోగానే లోపల గట్టిగా పోగానే కౌగలించుకొని, ఏదో ఇప్పుడు నేను చెప్పిన కదా, సిల్వలు పలువలు చేసి నా మైండ్ అంతా ఖరాబ్ చేశారు, ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, నీకు ఇక నేను అడగకుండా నేను ఉప ముఖ్యమంత్రి చేశా, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నేను కాపాడుకుంటా, నీ నియోజకవర్గంలో ఎవరు ఏలు పెట్టరు. ఈ మాట అన్నప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నారు, వినోద్ కుమార్ గారు పోనీలేని వినోద్ కుమార్ గారు ఉన్నారు, సంతోష్ కుమార్ ఉన్నారు, తర్వాత చారి గారు, వేణుగోపాలాచారి గారు. సో వీళ్ళందరి సమక్షంలో కేసీఆర్ అన్న మాటలు. సో తర్వాత అట్లాగే అప్పటికే కడియం శ్రీహరి 18 మంది ఉండాలి, 18 మంది అయిపోయారు కదా. సో అప్పుడు జరిగింది ఏంటి, కడియం శ్రీహరిని గన్పూర్లో ఏలు పెట్టొద్దండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి. మొన్న ఏదో ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడతాడు, నన్ను 3.5 సంవత్సరాలు డిప్యూటీ సీఎం అంటే గన్పూర్లో అడుగు పెట్టనీయలేదు అని. కారణం ఏంటి అంటే సిలువలు పలువలు చేసే దాంట్లో ఈయన మొదటి వ్యక్తి కాబట్టి ఆయనను అక్కడ కాలు పెట్టొద్దని చెప్పి, నువ్వు తప్పు చేసినావు, నువ్వు తప్పుడు అభిప్రాయం చెప్పినావు కాబట్టి రాజయ్యని అట్లా చేసినావు, అక్కడ నువ్వు ఏలు పెట్టొద్దు అంటే ఆఖరికి అభివృద్ధి ఎక్కడి వరకు వచ్చింది. కేసీఆర్ గారు ప్రభుత్వంలో సర్వే చేస్తే 98 మార్కులతో కేసీఆర్ నెంబర్ 1, 92 మార్కులతో కేటీఆర్ నెంబర్ 2, 88 మార్కులతో హరీష్ రావు నెంబర్ 3, 86 మార్కులతో డాక్టర్ రాజయ్య నెంబర్ 4 అభివృద్ధి సంక్షేమంలో. ఏ పనున్నా రాజయ్య నువ్వు నా దగ్గరికే రావాలా, నువ్వు డిప్యూటీ సీఎం చేసిన ఒక మంత్రి దగ్గరికి పోయి ఏం అడగకు, నువ్వు నా దగ్గరికి రమ్మనంటే ఆ రకంగా పనులు చేసినా కాబట్టి, అభివృద్ధి చేసినా కాబట్టి గన్పూర్ ప్రజలు ఇవాళ నేను ఏమంటాను, గన్పూర్ నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు, నా నియోజకవర్గమే నా దేవాలయం, అంత గొప్పగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.